అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పద్మనాభం చివరి చూపు చూడడానికి ప్రజలు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర మొత్తం అభిమానులతో పాటు ప్రజలంతా ఉన్నారు. కానీ 7 గంటలకి ఆయన మృతదేహం హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఏ విధంగా అయితే క్రౌడ్ అంతా ఉన్నారో, ఆయన అభిమానులు అనుకోవచ్చు, లేకపోతే నియోజకవర్గ ప్రజలు అనుకోవచ్చు, భారీ స్థాయిలో పొద్దు నుంచి ఇదే విధంగా క్యూ లైన్లో నిలబడి దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించాలంటే కనీసం అరగంట పడుతుంది. అరగంట కూడా వీళ్ళు లైన్లో నించుని వస్తున్న పరిస్థితి. షర్టు కూడా తడిచిపోయి చెమటలు బట్టి, అంటే ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది. బేసిక్గా ఈ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. దానికి కారణం కేవలం కాపు ఉద్యమం మాత్రమే కాదు, ఆయన ఏదైనా పని తలుచుకుంటే దాన్ని చేసేంత వరకు వదలరు అని ఆయనకు సంబంధించి అంటే బాగా దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆయన వల్ల లాభపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఏది కూడా ఆయన ఆస్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన చేసే సహాయాల వరకు ఏది కూడా సాధారణంగా బయటికి రావు. అటు పూర్తిగా ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చే ముద్రగడ ఇప్పుడు లేరు అనే వార్తనైతే సాధారణంగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారి మీకు ఆయన అభిమానం ఏ విధంగా ఉందో చూడడానికి ఒకసారి పెద్ద ఆయన వచ్చారు. ఊతకర్ర సహాయంతో ఆయన ముద్రగడని చివరిసారి చూడడానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఆయన? ముద్రగడ గారు ఉన్నారు కదా, చూడడానికి వచ్చాను. అవునా? ఎలా పరిచయం మీకు? ఎలా తెలుసు? ఎలా తెలిసే చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతల కాంచి పని చేస్తున్నాం అండి బాబు. అయ్యో తాతగూరు అలా బలిసావే, నాన్నగూరు బలిసావే, ఇన్ని బలిసా ఏనాడు అనుకో చంద్రబాబు నాయుడు రామారావు చంద్రబాబు ఏనాడు చేసుకుని ఈయనకి చెవులు అనపట్లేదు. కానీ అభిమానంతో ఆయన నడుచుకుంటూ ఊతకర్ర సాయంతో వచ్చారంటే అభిమానం ఏ స్థాయిలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాయకుడు ఎవరైనా చనిపోతే ఇటువంటి అభిమానులు వస్తున్నారు అంటే కేవలం ఇది ముద్రగడ గారు మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. ఒక్కసారి క్యూ లైన్ చూడొచ్చు, ఇది పూర్తిగా ఎంత దూరం ఉందో చూడొచ్చు. తెల్లవారుజాము నుంచి ఇదే క్యూ లైన్ కంటిన్యూ అవుతోంది. దాదాపుగా ఇప్పటికీ అరౌండ్ ఒక 10,000 మందికి పైనే ఇప్పటికీ ముద్రగడ గారిని ఆయన నివాళులు అర్పించారంటే ఆయన మీద ఏమాత్రం అభిమానంతో చూడొచ్చు. కేవలం పెద్దవాళ్ళనే కాకుండా మహిళలు కూడా భారీ స్థాయిలో పొద్దు నుంచి కూడా ఆయనకు నివాళులు అర్పించడానికి వస్తున్నారు, క్యూ లైన్లో నిలబడుతున్నారు. సో ఈ లెవెల్లో అభిమానం సంపాదించుకోవడం అనేది ఈ రోజుల్లో ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. సో చాలామంది ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయనతో సహాయం పొందిన వాళ్ళు, ఆయన అనుచరులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్న నేపథ్యంలో సరే ఏంటి అంటే ఆయన గురించి ఎక్కడ విన్నా ఆయన ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా పంపించడం అనే మాట ఒకటి. రెండోది కాపులే కాదండి, ఏ కులం అని చూడరు, అందరికి న్యాయం చేస్తారన్నమాట. ఇవే వినబడుతున్నాయి. మీకున్న అనుబంధం ఏంటి? ఆయనకి కులమత భేదాలు లేవండి. ఆయన ఏంటంటే నా మనుషులు అందరూ బాగుండాలని తప్ప ఒక క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఒరిజినల్గా ఆయనకి ఏం లేదండి. అంటే కాపులకి పిల్లలకి కూడా న్యాయం జరగాలనే తప్ప ఆయన చిన్నవాడైనా ఒకేలా చూసాడు, పెద్దవారైనా ఒకేలా చూసాడు. చిన్న ఎవరైనా సరే గౌరవించి మర్యాద చేస్తాం. అలా పద్మగారు ఇంటికి వచ్చినప్పుడు తినకుండా కడుపుండా తిండి కడుపు నింపి వెళ్తాం. అలాంటి మంచి వ్యక్తి, మహానుభావుడు, దేవుడు ముద్రగడ పద్మనాభం గారు అండి. ఆయన ఎవరో ఇంటికి వచ్చినా సరే టిఫిన్ ఆయన చేతులతోనే ఇచ్చి తినేదాకా కూడా వెళ్ళనివ్వలేని పరిస్థితిలో అందరినీ కూడా అలా ఆదరించేవారు. ఇంటికి ఎవరు వచ్చినా సరే అలా ఆదరించేవారు. మాకు ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఆయన మృతికి ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతిని మేము వ్యక్తం చేస్తున్నామండి. చాలా ఆడవాళ్ళు చూడొచ్చు, పొద్దు నుంచి మీరు చూస్తున్నది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. పొద్దు నుంచి కనీసం 100 కాదు వేల మంది మహిళలు ఇక్కడికి వస్తూ ఉన్నారంటే కేవలం నియోజకవర్గం అనే కాదు, గోదావరి జిల్లాకు సంబంధించిన అనేక మంది మహిళలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కెల్లంపూడి జరుపుతున్నారు అండి. మా ఆయన జనసేన పార్టీ. మాకు పార్టీ ఫీలింగ్స్ అవి ఏమి లేవండి. ఈయనైతే కుల మతాలు ఏమి చూడరు, మంచి మనిషి, అది ఎక్కుతుంది సార్. అందుకని సార్ ఇవాళ అంటే గృహిణైనా మీరు లేకపోతే పనికి వెళ్తారా? ఇంకెక్కడికి వెళ్ళండి, ఇంటి మహిళలు. ఎట్లా ఇంతమంది అభిమానం, మీరు ఇంట్లో కూడా పిల్లల్ని వాళ్ళందరినీ స్కూల్కి పంపించి మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఏం చేయలేదండి. ఆయన ఎప్పుడుండి ఫస్ట్ నుండి మా కెల్లంపూడి కానీ పెద్దండి. ఇతనికి ఏ అభ్యర్థి వచ్చినా మాకు ఏదోలా అయిపోద్ది. దాని గురించి చూసిన అభిమానులతో పూర్తిగా నిండిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి చివరి నివాళి అర్పించడం కోసం కేవలం ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళనే కాదు, దాదాపుగా గోదావరి జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మొత్తం ముద్రగడ అభిమానులంతా కూడా వస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన్ని ఖననం చేయబోతున్నారు. చివరి చూపు చూడడానికి అయితే భారీ సంఖ్యలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ ఇంటి దగ్గరికి అయితే జనాలు చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, ముద్రగడ ఇంటి నుంచి.